సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎంపీపీఎస్ స్కూల్లో బోధనాభ్యాసన సామాగ్రి మేళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగప్ప కందిమండల విద్యాధికారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లీలావతి ప్రధానోపాధ్యాయురాలు కమరుద్దీన్, ప్రమీల బాయ్, చంద్రమోహన్, సురేష్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. अंदर अट्टे कुछ बेटा क्लास బుధుడు, శుక్రుడు, భూమి, శని, గురుడు, మార్స్, అంగారకుడు, యురేనస్, వరుణుడు, నెప్ట్యూన్, ఇంద్రుడు. I am studying 5th class. Source of water. Safe water, safe life. I'm studying in 3rd class. Type of houses. Hut, tile house, tent house, apartment, igloo, seated house. వర్ణమాల పదాలు. కమల, मैडम नमस्ते मैडम सुना ये अंदर से क्या सिस्टम सोचो ना Jupiter, Uranus,
బయట తిరుగుతుంటే నాకే బాగా అనిపించాడు. కానీ పరిస్థితి నేను ఏం చేయలేదు కాబట్టి గేట్ చేయడం మంచి source of water house అన్న ఒక్కసారి అమ్మ తిన్నా అదే ధైర్యంగా చెప్పాలి. ఓకేనా? అయితే మీకు స్టేజ్కి పోయి తదనంతరం మీరు ఎక్కడైనా ఉపన్యాసం ఇవ్వడానికి కానీ స్టేజ్ పైన చెప్పడం కానీ మాట పడకుండా వాయిస్ గట్టిగా చెప్పాలి. ఓకేనా? రైట్. గుడ్. అలాగే ఇవి తింటూ ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవి తినొద్దు అని చెప్పేసి చెప్తాను. ఎలా చెప్పాలంటే దీనికి మనం హోమ్ మేడ్ ఇంట్లో చేసుకునే పిండి వంటకాల కన్నా బయట తినేటివన్నీ జంక్ ఫుడ్స్ అంటారు. ఓకేనా? మనం ఇంట్లోనే ఎక్కువ తినడానికి ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. బయట తినకుండా ఉండాలి. సో బయట అన్ని దొరికేటి అన్నీ జంక్ ఫుడ్స్. సో అవి తింటే వివిధ రకాల రోగాలు జబ్బులు వస్తాయి. సో వాటి బారిన కాపాడుకోవడానికి బయట వస్తువులను మనము బహిష్కరించాలి, అవాయిడ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ వాట్ ఈస్ ఎథిక్స్ ట్రై చేయనా? ఏ టైంకి ఏది తినాలనేది ట్రై చేయి. వాళ్ళు జాయిన్ అవుతారు. हिंदी आता? क्या आता है? कुछ भी नहीं आता? సరళ పదాలు. ఓకే, చెప్పు. గట్టిగా చదవాలి. గట్టిగా చదువుతావా? చదువు. అయ్యో రాకుండా రావాలి కదా. ట్రై చేయనా? ట్రై చేయి. పెట్టుకోండి. అట్లా పెట్టుకున్నావా? వెరీ గుడ్. ట్రై చేయాలన్న చెప్పడానికి ప్రయత్నించాలి. ఓకేనా? భయం అనేది పోతుంది కదా. ఆమె చదివింది కదా ఇప్పుడు. భయం పోయిందా? ఓకే, వెరీ గుడ్ అన్న. ఓకే, వెరీ గుడ్. భరతమాతని డ్రాయింగ్ చేసినాం. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్.
వెరీ గుడ్ వెరీ గుడ్. వస్తుంది వాళ్ళకి కొంచెం చెప్పడానికి వస్తుందని ఓకే 1 నుంచి 10 వరకు 100 వరకు చేయండి. వెరీ గుడ్. ఎస్ 5 divided by 2. ఓకే ఆన్సర్ వచ్చేసి 1. క్వశ్చన్ ఆన్సర్ 1. ఓకే వెరీ గుడ్ మ్యామ్. కంగ్రాచులేషన్. ఓకే సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో ఒక కుటుంబం నివసిస్తుంది. ఓకే 1 2 3 4 ఎన్ని 4 ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఓకేనా? రైట్, కంగ్రాచులేషన్. ఎట్లా? Exactly opposite side. Not hygiene. భయపడద్దు. ఏపీ నంబర్ వెరీ గుడ్. కొంచెం గట్టిగా చెప్తున్నాను. వెరీ గుడ్. వెళ్దామా? ట్రై చేసావా? వద్దులే. ఇంతేనన్నా? ఇంతేనన్నా? వావ్. సంజయ్ వెరీ గుడ్. ఇంతేనన్నా? అరుణ్ తేజ్ ట్రై చేసావా చెప్పడానికి? ట్రై చేయి బాగా ట్రై చేయి. ఓకే వెరీ గుడ్ అన్న. ఏ క్లాస్? ఓకేనా? మీకు ఇంకో గిఫ్ట్ ఇస్తాను.
ट्राई करना बोलने के लिए अच्छा ठीक है చెప్పడానికి ట్రై చేయాలి ఓకేనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పిస్తా ఓకేనా ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ సో మీ అందరికీ చిరు కానుక ఓకేనా నెక్స్ట్ టైం ఇవ్వడానికి బాగా ట్రై చేయాలి ఓకేనా కంగ్రాచులేషన్ అన్న అందరూ కంగ్రాచులేషన్ గట్టి చెప్పాలి నెక్స్ట్ టైం ఓకేనా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అన్న కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ గట్టి చెప్పాలి కదా కంగ్రాచులేషన్ ఇది కూడా తీసుకోవాలి కంగ్రాచులేషన్ నిల్చోరా అరే నిలబడి తీసుకోండి బాబు నిల్చో తీసుకోవాలి కంగ్రాచులేషన్ ఇస్తా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ రామా కంగ్రాచులేషన్ అన్న థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ Congratulations. Thank you. Congratulations. Congratulations. Thank you. Congratulations, Mama. Congratulations. Thank you. Congratulations. Thank you. Okay? Very good. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈరోజు లర్నింగ్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ బోధన భాగ్యాసన సామాగ్రి నీడ. సో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఉపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక ముందు కూడా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా
అభినందిస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. ఎందుకంటే గతం కన్నా ఇప్పుడు పిల్లలు బాగా వాళ్ళు చదువుతో పాటు వాళ్ళ కళా నైరుత్యాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. సో వారిలో ఉన్నటువంటి జ్ఞానము ప్లస్ వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. సో వారందరికీ కూడా మనసారా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఉన్నటువంటి టీచర్లకు కానీ సార్లకు కానీ కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇక ముందు కూడా బాగా ఇటువంటి ప్రోగ్రాంలను కండక్ట్ చేయాలి. సో పిల్లలను బాగా అవేర్నెస్ చేయాలి. సో పిల్లలు బాగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారు చదువుకోవడానికి కానీ వివిధ కార్యక్రమాలు చేయడానికి కానీ వాళ్ళు ఈ ప్రోగ్రాం ఎంతగా సహాయపడుతుందని చెప్పి తెలియపరుస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పాఠశాలలో ఇవాళ టీఎల్ఎం మేళా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా స్ఫూర్తిదాయకంగా ప్రారంభించడం జరిగింది. ఈ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. ఒకప్పుడు 30-40 మంది విద్యార్థులు, నేను 100 మంది విద్యార్థులు చేయడం జరిగింది. ప్రతి యాక్టివిటీ కూడా పేరెంట్స్ మీటింగే కానీ మన సహపంక్తి భోజన కానీ ప్రతి విషయాలలో కూడా ఈ పాఠశాల దినదినం చెందుతున్నది. దీన్ని కూడా దాతలు కూడా మంచి సహకరిస్తున్నారు. ప్రతి పేరెంట్ విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరు కూడా కార్పొరేట్ పాఠశాల జాయిన్ చేయకుండా మా పాఠశాల జాయిన్ చేయండి, విద్యార్థుల అభివృద్ధి గురించి మమ్మల్ని అడగండి. మీకు ఇక ఆల్రెడీ కంప్యూటర్ అయితే స్టార్ట్ చేశారు. త్వరలో కూడా ఏఐ లెర్నింగ్ కూడా మా పాఠశాల స్టార్ట్ కాబోతున్నది. దీనికి అందరి విద్యార్థులు కూడా టీం వర్క్, అందరి విద్యార్థులు ఉపాధ్యాయులు టీం వర్క్ జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ మా పాఠశాల ఇద్దరు జాయిన్ చేయండి, వాళ్ళ అభివృద్ధి గురించి మా ఉపాధ్యాయులు అడగండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఎంపీపీఎస్ లక్ష్మీనగర్ కంది మండలంలో ఈ యొక్క ప్రైమరీ స్కూల్. సో మా పాఠశాలలో ఈరోజు టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. మేము జూలైలో ట్రాన్స్ఫర్లో వచ్చాము ఇక్కడికి. సో దాని తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. 3 టీచర్లు వచ్చామన్నమాట స్టార్టింగ్లో. సో స్కూల్ వాతావరణం చూసుకున్నా, పిల్లల డిసిప్లిన్ చూసుకున్నా, బిల్డింగ్ చూసుకున్నా, ఏది కూడా ఇక్కడ అసలుకే ఏం బాలేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక 3 టీచర్లను కూడా నెల రోజులు సతమతమయ్యి ఈ స్కూల్ అట్మాస్ఫియర్ వాతావరణం మార్చాలి, పిల్లలకు డిసిప్లిన్ నేర్పాలంటే ఏం చేయాలనేసి ఒక ప్లాన్ ప్రకారం మొత్తం అట్లా ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఎదుర్కొనే సమస్యనే. సో ఈ స్కూల్లో కూడా అలాగే ఉంది. ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పలకరించినా చూసినా కానీ రకరకాల సమస్యలతోటి టీచర్లు సతమతమవుతూ ఇక్కడ చదువు చెప్పాలా లేకపోతే స్కూల్ వాతావరణాన్ని మార్చుకోవాలా అనే సందిగ్ధంలో ఉంటారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మేము అదే సమస్యలను ఎదుర్కొన్నాము. సో దానికి ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని ఫస్ట్ మనం మంచి ఎడ్యుకేషన్ కంటే ముందు కూడా మన స్కూల్ వాతావరణం బాగుండాలనేసి రకరకాల దాతలను సంప్రదించి వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ వచ్చిన టీచర్స్ మా పనితనం చూసి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, స్కూల్ ఏదైనా మార్చవచ్చు అనే ఉద్దేశంతో వచ్చి దాతల సహకారంతో దీనికి పెయింట్ వేయించడము, తర్వాత చెట్లను కాశీనాథ్ గారు పెయింట్ వేయించారు, సురేష్ నాయక్ గారు చెట్లను అందించారు, అదేవిధంగా తయ్యబ్ గారు పిల్లలకు చన్నీటి కుండలను ఇచ్చారు. తర్వాత ప్రతి ఈ రకంగా దాతల సపోర్ట్ తీసుకొని స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. స్కూల్ వాతావరణం మార్చడం జరిగింది. సో తర్వాత మేము వచ్చినప్పుడు 65 పిల్లలు ఉండే, ఇక్కడ 60 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉండే. తర్వాత మేము ఈ అకాడమిక్ ఇయర్లో జూలై టు ఏప్రిల్ వరకు ఈ రోజు వరకు 106 స్కూల్లో స్ట్రెంత్. ఇప్పుడు సో స్ట్రెంత్ పెరిగిందనేసి 3 టీచర్లు సరిపోవట్లేదనేసి ఇంకొక టీచర్ని కూడా మాకు పక్క స్కూల్ నుంచి డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ రకంగా 4 కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా, ఇంతకుముందు ఫుడ్ ఫెస్టివల్ అని ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ అని, తర్వాత పుట్టాగారం బోధన పిల్లలకి టీఎల్ఎం సమయంలో బోధించడం కానీ, మళ్ళీ లాంగ్ ఆబ్సెంట్ ఉన్న పిల్లలకి స్పెషల్గా డ్రైవ్ చేస్తుంటాం. వారంకో 2 రోజులకు ఒకసారి అటెండెన్స్ ఎన్రోల్మెంట్ పెంచడానికి అనేసి స్వయంగా టీచర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేమే స్పెషల్గా పట్టుకొని వస్తాం, పిల్లల్ని తీసుకొని వస్తాము. మొన్న రీసెంట్గా వారం క్రితం ఉమెన్స్ డే కూడా మా పాఠశాలలో నిర్వహించాం. అది సక్సెస్ఫుల్ అయింది. సో ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ పేరెంట్స్కి
అవేర్నెస్ కల్పిస్తూ ప్రైవేట్ స్కూల్లో చేసే దానికంటే మన దగ్గర ఏం తగ్గదు అన్నట్టు పిల్లలకి సో అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించుకుంటూ పేరెంట్స్కి మోటివేషన్ చేస్తూ ఇంకా వచ్చే సంవత్సరం స్ట్రెంత్ పెరిగేలాగా కొన్ని స్కూళ్ళలో స్ట్రెంత్ లేక టీచర్లు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు ప్రైవేట్ స్కూల్లోనే చేస్తారా గవర్నమెంట్లో చేయకూడదా మనం కూడా చేస్తాం సో గవర్నమెంట్ టీచర్లు కూడా దేనికి తక్కువ కాదు వాళ్ళు కూడా అనుకున్నది సాధించగలరని మేము నలుగురం కూడా కష్టపడి చాలా సపోర్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి నలుగురం అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఎవరికి ఏ ఆలోచన వచ్చినా దానికి ఇంప్లిమెంట్ చేసి ఈ రకంగా స్కూల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము నలుగురం కూడా టీం వర్క్ చేస్తున్నాం. మెయిన్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతిదీ సిస్టమ్ కంప్యూటర్తో ఆన్లైన్తో కూడుకున్న పని కాబట్టి మన దాతలు నరేష్ నాయక్ సురేష్ నాయక్ గారు ఐఐటీలో పిహెచ్డి చేస్తాడు అబ్బాయి, ఆయన మనకు కంప్యూటర్ కూడా స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. ఎక్కడ ప్రైమరీ స్కూల్స్లో కంప్యూటర్స్ లేవు, లక్ష్మీనగర్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అవైలబుల్లో ఉంది. సో అది చాలా థ్యాంక్ఫుల్ దాతలకి ఆ విషయంలో థ్యాంక్ చెప్పుకుంటున్నాము. సో మేము పిల్లలకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తున్నాము. ఎంత టెక్నాలజీలో ఎంత డెవలప్ అవుతారో పిల్లలు సో ముందుకు వచ్చేది దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా మా పాఠశాలలో స్టార్ట్ చేయడం జరిగింది. సో లక్ష్మీనగర్ కాలనీలో కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది పిల్లలకి. సో గతంలో కొన్ని పరిణామాలు జరిగినాయంట మేము రాకముందు. సో అట్లా పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, పిల్లలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని బారి నుండి ఎలా తప్పించుకోవాలనేది కూడా పిల్లలకు నేర్పదలుచుకున్నాము. సో దానికి సంబంధించిన వాళ్ళని సంప్రదించి ఆత్మరక్షణ కోసం పిల్లలకు కరాటే కానీ అట్లాంటివి కూడా నేర్పాలని అనుకుంటున్నాము. సో ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మా స్కూల్లో ప్రారంభిస్తాం. ఉదయం వచ్చి ఈనాటి టీఎల్ఎం మేళా కార్యక్రమానికి మన మండలి విద్యాధికారి గారు శ్రీ జోగప్రసాద్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడం